దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసంతో పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టి ఈరోజు విధ్వంసం చేయడం చాలా దుర్దినం. చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు. అకాల మృత్యువాత పడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జన హృదయ నేతగా అంతిమ సంస్కారంలో, అంతిమ యాత్రలో కనిపించిన జన సందోహమే, జన ప్రేమికుల జన యొక్క ప్రేమాభిమానాలే ఆ రోజు నిదర్శనంగా కనపడ్డాయి. కానీ ఆ చెరగని ముద్ర వేసుకున్న, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆనవాళ్ళను కూడా ఉండనివ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నర్సంపేట నియోజకవర్గంలో దుంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే రీతిలో నిర్బంధంతో విగ్రహాన్ని తొలగించడం, ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులను, పెద్ద అభిమానులను వందల సంఖ్యలో అర్ధరాత్రి నుండి అరెస్టులు చేసి అదుపులోకి తీసుకొని ఎక్కడో సుదూర పోలీస్ స్టేషన్లలో ఎవరెక్కడున్నారో ఎవరేంటిదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మేము రహస్యంగా ఏదో కూనీకోర్లం, దేశద్రోహులం, లేకపోతే టెర్రరిస్టులు లెక్క ఈరోజు మేము ఎక్కడో తలదాచుకునే రీతిలో పరిస్థితులను ఈరోజు పోలీస్ తోటి ఈ విధంగా చేయడం అనేది ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాల్సిందే. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి జరిగింది, రేపు ఇంకోరి జరగవచ్చు. ప్రేమానురాగాలను తొక్కిపెట్టాలనుకుంటే నువ్వు ఇవాళ ప్రతిరూపాన్ని తొలగిస్తావు కావచ్చు. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రూపాన్ని ఎంతమంది ప్రజల నుంచి తొలగించగలవు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది నిజంగా మీ నాయకుడికి బర్త్డే వేడుకలు జరుపుకోవడానికో ఈరోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఇవాళ ఏంటండి ఏంది ఇవాళ పరిస్థితి మీరు చూస్తూ ఉంటే నర్సంపేట పట్టణంలో కానీ, నర్సంపేట నియోజకవర్గంలో కానీ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, అన్ని ఫోర్సులు, ఎక్కడ అడుగున పోలీస్ ఫోర్స్. ఎందుకండి ఒక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని విగ్రహం తొలగించడానికి ఇంత దానివల్ల వచ్చే లాభం ఏంటిదండి మీకు? ఎస్, మెడికల్ కళాశాల కానీ, మెడికల్ కళాశాలలో నిర్మించబడ్డ స్థల సేకరణ కానీ అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చొరవతోడన్న విషయం ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ ఈరోజు దాన్ని ఏకీభవిస్తున్నారు. మనసున్న కాంగ్రెస్ వాదులందరూ కూడా ఏకీభవిస్తున్నారు. అయ్యో, విగ్రహం 3 అడుగుల విగ్రహం ఒక అభిమాని ప్రైవేట్ స్థలంలో పెట్టుకుంటే మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేందని చెప్పి కాంగ్రెస్ వాదులే కూడా ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా కూడా వారి అభిప్రాయాన్ని వెలిపించింది. అలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు కావాలని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆనవాళ్ళు నర్సంపేట నియోజకవర్గంలో ఉండకూడదు అని కుట్రతో, కుతంత్రంతో, కనీస మానవత్వ విలువలను మంట గలుపుతూ ఇంత దారుణంగా, ఇంత దాష్టికంగా మరో పనేం లేదా అంటే పోలీస్ శాఖ ఇలా ఎంత దారుణం, ఎంతమందిని పోలీసులను ఎంతమందిని పెట్టి ఇంత దారుణంగా నువ్వు అంటున్నవే. గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి, సిపి దగ్గరికి మేము వెళ్ళిన క్రమంలో, నేను నాతో పాటు మా ప్రతినిధి బృందం వెళ్ళిన క్రమంలో 4 చోట్ల మీరు ఎక్కడున్న ఇష్టమైన కాడ కూడా మీరు ప్లేస్లు ఇవ్వండి, మీ విగ్రహ ఏర్పాటుకు మంజూరికి ఇస్తాను. అయితే అది ప్రభుత్వ స్థలమే నువ్వు అంటున్నవే. ప్రైవేట్ స్థలం అని మేము అంటున్నా, అసైన్ చేయబడ్డ ప్రైవేట్ స్థలం అంటున్నా, అయినా ప్రభుత్వం అంటున్నా. అయినా నష్టమేముందండి? ఎవరికి అసౌకర్యం లేదు, ఎవరికి అడ్డంకి లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పలాని వ్యక్తి మాకు నష్టం, నాకు ఇబ్బంది కలుగుతుంది విగ్రహం ద్వారా అని చెప్పి కాంప్లైంట్ రిటర్న్లు ఇచ్చింది లేదు. సుమోటోగా ఈరోజు నువ్వు, నీ పోలీసు యంత్రాంగం, నీ ప్రభుత్వము నువ్వు అంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు గౌరవ శాసనసభ్యుడు గారి జన్మదినోత్సవాన్ని అంటున్నారు, మేము మీడియాలో చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఫ్లెక్సీలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నీ జన్మదినోత్సవాలు జరుపుకోవడం మేము వద్దంటలేము. కానీ విషాదంలో ఉన్న ఒక పార్టీ నేతను కోల్పోయి విషాదంలో ఉన్న నర్సంపేట ప్రాంత ప్రజానీకం, బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద అభిమానులు మమ్మల్ని హింసించుకుంటూ నువ్వు జన్మదినోత్సవాలు మీరు జరుపుకోవడం భావ్యమాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ శ్రేణులు ఏంటంటే వెకిలి నవ్వులు, వెకిలి కథలు. ఇలా అధికారం ఉందని చెప్తే ప్రజాస్వామ్యంలో ఫలితాలు కొంతకాలమేనండి. పెత్తనం ఎవరికైనా కూడా మళ్ళా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. మంచేంది, చెడేంది, మానవత్వ విలువలేందని చెప్పి అతి సామాన్య వ్యక్తి కూడా గ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు చనిపోయిన వ్యక్తి మీద ఇంత కక్ష సాధింప ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే అని చెప్పి కూడా ఖండిస్తున్నారు. దయచేసి నేను అందరినీ, మిమ్మల్ని కూడా, 4th ఎస్టేట్ కూడా నేను 2 చేతులు జోడించి కోరుకుంటున్నా. మీకు కూడా హృదయం ఉంది. ఇంత దారుణమానండి, మీరు కూడా ఖండించండి. ఈరోజు మేధావి వర్గం, విద్యార్థులు, యువకులు, తెలంగాణ వాదులు, ఉద్యమ నేతలు, ఉద్యమ సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయిస్తారు. గ్రీన్ ఛానల్తో ఆసుపత్రి తరలింపులో ప్రభుత్వం చొరవ చూపుతుంది. కానీ ఆ చొరవ ఈరోజు విగ్రహాన్ని ఉంచే క్రమంలో ఎటుపోయింది మీకు?
ఇంత దారుణంగా దార్శనికంగా పాల్పడడం సరైంది కాదు, సరైంది కాదు. దయచేసి అందరూ కూడా ముక్త కంఠంతో ఇది ఖండించాలి. ఇలా సుదర్శన్ రెడ్డి గారికి జరుగుతున్నది రేపు ఇంకోరికి అంటే ప్రజాస్వామ్యంలో నోరు నొక్కేసే వ్యవస్థ గతంలో ఆంధ్ర వలసవాదుల పాలనలో సాగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందని ఆ రోజు అనుకున్నాం. కానీ అంతకంటే దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే నిజంగా ఇలా భార్య పిల్లలను ఏదో నేరం చేసిన లెక్క పోలీసు వాళ్ళు అందరిని అదుపులోకి తీసుకొని మా నాయకులను, మా కార్యకర్తలను, పెద్ద అభిమానులను ఘోరంగా చెట్టుకోలు పుట్టకోలు ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఈరోజు రహస్యంగా ఉండి నేను మీతోటి మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని కల్పించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పాపం తాగుతుంది. లక్షలాది గుండెలు ఘోషించి పెద్ద సోషరెడ్డి కన్నీటి విడుకోలు పలికిన ప్రతి గుండె రాజకీయాలకు అతీతంగా ఈ చర్యను, ఈ దుశ్చర్యను తప్పకుండా ఖండిస్తుందని మీ ద్వారా తెలియపరుస్తాము. థ్యాంక్ యూ, నమస్కారం అండి. జై పెద్దన్న, జోహార్ పెద్ద సోషరెడ్డి గారికి, జోహార్ పెద్ద సోషరెడ్డి గారు.